ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం చిన్న మధ్యతరగతి వ్యాపారుల పాలిట వరంగా మారింది. వ్యాపారం చేసుకునే నైపుణ్యత ఉన్నప్పటికీ పెట్టుబడి లేని వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఖమ్మం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 2016లో ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించింది. చిన్న మధ్యతరగతి వ్యాపారులకు పెట్టుబడి రుణం అందించడం ఈ పథకం లక్ష్యం. ఎలాంటి హామీ లేకుండా 50,000 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తారు. నాన్ కార్పొరేట్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్ పరిధిలోని వారందరికీ ఇస్తారు. చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టర్ యూనిట్స్, షాప్స్, ఫుడ్ సర్వీస్ యూనిట్స్కి రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ పథకం ఖమ్మం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ముద్రా యోజన పథకం ద్వారా తాము ఎంతగానో లబ్ధి పొందామని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న బడ్డీ కొట్టు ఉండేదని ముద్రా లోన్ తీసుకుని షాపుగా మార్చుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లు హనుమంతరావు తెలిపారు. మొదట 20,000 రూపాయలు తీసుకుని రుణం చెల్లించిన తర్వాత మళ్లీ 50,000 రూపాయలు రుణం అందించారన్నారు. మాది ఇంతకుముందు బడ్డీ కొట్లాగా ఉండేది, కిరాణా షాప్ మాది చిన్నది. దాన్ని ముద్రా లోన్ తీసుకొని బ్యాంకు ద్వారా, ఎస్బీఐ బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్నాము. ఒక 20,000 రూపాయలు తీసుకున్నాము, దాన్ని కట్టేసాము. మళ్ళీ ఒక 30,000 తీసుకున్నాము, దాన్ని కూడా క్లియర్ చేసాము. అలా ఇంకొక 50,000 రూపాయలు కూడా తీసుకున్నాము. ఇలా మేము షాప్ని డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. ఈ పథకం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అందరికీ బాగుంది అని నాకు అనిపించింది. ముద్రా యోజన పథకం నిరుద్యోగులకు మంచి అవకాశమని దయాకర్ అన్నారు. 30,000 రూపాయలు రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించానన్నారు. ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వమే రుణం ఇవ్వడంతో వ్యాపారం చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. మాది బడ్డీ కొట్టండి. ఇదివరకు మాకు ముద్రా లోను 30,000 ఇచ్చారండి. ఆ తర్వాత మేము పెద్ద షాప్ పెట్టుకోవడానికి మళ్ళీ లోన్ ఇచ్చారండి. మేము 1,00,000 రూపాయలు తీసుకున్నామండి లోను. ఆ లోన్ వల్ల మాకు ఇంప్లిమెంట్ బాగా జరుగుతుందండి, వ్యాపారం బాగా చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు సహాయం అందించినందుకు ధన్యవాదాలండి. ముద్రా యోజనలో 1,00,000 రూపాయలు తీసుకుని సమీకృత మార్కెట్లో గుమ్మడికాయల వ్యాపారం ప్రారంభించినట్లు షేక్ కాసిం వలీ చెప్పారు. నేను గతంలో ఒక 10 నుంచి 20,000 తీసుకొని నేను దాని ద్వారా అభివృద్ధి చెంది తద్వారా ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు కూడా రుణం తీసుకొని దాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. తో పాటు నలుగురికి జీవనోపాధి లభిస్తోందని కృష్ణ తెలిపారు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను ఫస్ట్ ముద్రా లోన్ని 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసి వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నాను. అది తీరిన తర్వాత ఒక 5 lakhs పెట్టి నా ఈ షాప్నంతా కూడా విస్తరించడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు నా షాప్లో ఒక నలుగురికి నేను జీవనాధారం ఇస్తున్నాను. మనకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మనలాంటి వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా ఇంత లోన్ అని కల్పించి దాన్ని ఎవరైతే సకాలంలో చెల్లిస్తారో వాళ్ళకి దానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వ్యాపార వృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్కీమ్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది నా కోరిక. 3 సంవత్సరాల క్రితం ముద్రా లోన్ తీసుకుని ఫోటో స్టూడియో ప్రారంభించినట్లు గంగమాంబ చెప్పారు. పాత లోన్ చెల్లించిన తర్వాత మళ్లీ ముద్రా పథకం కింద రుణం తీసుకుని ఫోటో ఫ్రేమ్ వర్క్ కూడా ప్రారంభించామన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజనలో కింద 3 సంవత్సరాల క్రితం మేము లోన్ తీసుకున్నాం. మాది ఫోటో స్టూడియో ఇంతకుముందు చిన్నగా ఉండేది. ఆ లోన్ డబ్బులతోటి మేము ఆ స్టూడియోని కొంచెం అభివృద్ధి చేసి ఫోటో స్టూడియోతో పాటు లామినేషన్లు, ఫ్రేమ్లు ఇట్లాంటివన్నీ పెట్టుకొని చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం చిరు వ్యాపారులకు ఆపన్న హస్తంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.